సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు ముషీరాబాద్కు చెందిన వారుగా తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు ముషీరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో 5 యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, కొండపోచమ్మ సాగర్ డ్యాంలో యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. ఎంతమంది? ఈ ప్రమాదం ఎలా జరిగింది? కుమార్, మన గజ్వేల్ నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఇది మర్కుక్ దగ్గర ఉండేటువంటి కొండపోచమ్మ సాగర్ కు సంబంధించిన అతిపెద్ద రిజర్వాయర్. సుమారు 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టు ఇది. ఇందులో ఈ రోజు సుమారు ఒక 8 మంది, అంటే ఒక కారుతో పాటు 6-7 ఫ్రెండ్స్ అంతా కలిసి హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టు చూసి వెళ్ళడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు దాన్ని అంచనా వేయలేక, ప్రాజెక్టును అంచనా వేయలేక, రిజర్వాయర్ అంచనా వేయలేక అందులోకి స్నానాల కోసం దిగినట్టుగా ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి అయితే తెలుస్తూ ఉన్నది. 7 కూడా ఈ రోజు ఉదయం ఈత కొట్టడానికి స్నానాల కోసం అందులోకి దిగారు. అయితే దాని ఈ మధ్య చాలా ఎక్కువ నీళ్లు కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఈ మధ్య వచ్చే వర్షాకాలంలో పెద్ద ఎత్తున అందులోకి నీళ్లను తరలించారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు సుమారు 8-9 టీఎంసీల నీళ్లు అందులో నిల్వ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి నీళ్లలో వాళ్ళు ఒక్కసారిగా మునిగిపోయినారు. అయితే 7 2 కొంత ఈత వచ్చిన నేపథ్యంలో వాళ్ళు అట్లా కొంత ప్రమాదం నుంచి తప్పించుకుని వాళ్ళిద్దరు కూడా గట్టు మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరూ బయటపడ్డారు. మిగతా 5 మాత్రం ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన పరిస్థితి తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే చుట్టుపక్కల వాళ్ళు, అక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి, అటు పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని రక్షించడం కోసం అయితే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుందనేది మాత్రం ఇప్పుడే మనం చెప్పలేము. గజ ఈతగాళ్లు అందులోకి వెళ్ళి ఇప్పుడైతే గల్లంతైన వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. చాలా తీవ్రంగా, లోతు చాలా తీవ్రంగా ఉంటుంది అది. అందులో వాళ్ళు మునిగిపోయారా, లేకపోతే ఇంకా ముందుకు ఎటైనా వెళ్ళి ఉన్నారా అనే విషయాలు వాళ్ళు వెతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది అంచనా వేయకుండా, దాని లోతును అంచనా వేయకుండా ఈత రాకపోవడం వలన ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా మనకైతే తెలుస్తుంది. ఇంకా పూర్తిగా వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు. ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు కూడా షాక్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. వాళ్ళు ఇంకా చాలా దుఃఖంతో ఉన్నారు. వాళ్ళ మిత్రులు అందులో మునిగిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఏం జరిగింది అనేది ఇంకో కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే 5 మాత్రం అందులో మునిగిపోయి ఉన్నారు, గల్లంతై ఉన్నారు. అందుకోసం గజ ఈతగాళ్ల నేతృత్వంలో పోలీసులు, ఇటు మిగతా అధికారులు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కొద్దిసేపట్లో ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ రంగాచారి.